మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు చూస్తున్నారు కదా, శాసన మండలిలో చాలా పెంట జరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ మంత్రి అయి ఉండి అనుకూడని వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ పట్టుకుని మీరు క్రిస్టియన్ అని అనడం, తర్వాత ఆయన నేను క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్తే ఆహా అలాగా మీరు క్రిస్టియన్ అనుకున్నాను, నేను హిందువు అని ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి, అంటే అసలు క్రిస్టియానిటీకి మా హిందూయిజంకి ఈ మత ప్రస్తావన తీసుకురావడం ఎందుకు, అసలు ఆ ప్రశ్న ఎంతవరకు సమంజసం? నమస్తే అండి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అయిన మాట వాస్తవం. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన కానీ జనసేన శ్రేణులు కానీ ఎవరైనా సరే ఈ లడ్డూ విషయంలో చాలా బ్యాలెన్స్ గా ఉన్నారండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 20 days బ్యాక్ ఇష్యూ హీట్ లో ఉన్నప్పుడే చెప్పారు, నేను అప్పటి సీఎం గారిని అనలేదు, అప్పుడు సీఎం గారు లడ్డూలు తయారు చేయరు అని చెప్పారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా ఏం చెప్పారు, ఆ గవర్నమెంట్ హెడ్ చేసి ఆయన నేను అనలేదు, జరిగింది అన్నాను, దాని ఎంక్వైరీ కోరుకున్నాను తప్ప నేను వేరేది అనలేదు అన్నారు. ఇప్పుడంటే ఈ విషయంలో టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మినిస్టర్స్, తెలుగుదేశం పార్టీకి పల్లకి మోసే కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా, ఇంకా మనం 2004లోనే ఉన్నాం అనుకున్నారు, ఇంకా 2000లో ఉన్నారు. పీపుల్ మైండ్ సెట్ ఇక ఎల్లో మీడియా తప్ప ఏ మీడియా లేదు, సోషల్ మీడియా అనేది మర్చిపోయారు. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను, మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కావాలి, నేను క్రిస్టియన్ కావాలి. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అందుకంటే ఏం కావాలి. మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎంత బూస్ట్ ఇవ్వాలో అంత బూస్ట్ ఇచ్చారు ఈ లడ్డూ ఇష్యూకి. వాళ్ళు వైసీపీని డ్యామేజ్ చేద్దామని వాళ్ళు చేసిన ప్రచారం బూమరాంగ్ అయ్యి చివరికి హెరిటేజ్ షేర్ల దగ్గరికి వచ్చింది వ్యవహారం. హెరిటేజ్ షేర్లు 570 రూపాయలు ఉండే షేరు ఇప్పుడు 300 రూపీస్కి వచ్చింది. 5 days లో 4,000 crores లాస్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్. భువనేశ్వరి గారు, నానా బ్రాహ్మణి గారు నడుస్తున్న హెరిటేజ్ కి నష్టం ఎందుకు వచ్చిందండి? వీళ్ళ ప్రచారం వల్లే కదా, చెప్పండి. ఇప్పుడు తిరుపతిలో భక్తులు తగ్గారండి, తిరుపతిలో భక్తులు తగ్గారా? తిరుపతిలో నిన్న ఇన్కమ్ 4,50,00,000. అవునా? తిరుపతి లడ్డు పవిత్ర తిరుపతిని ఎవరో కూడా ఏమీ చేయలేరు. సో తెలిసిందల్లా ఏంటంటే ఎల్లో మీడియా నమ్ముకుని టీడీపీ పార్టీ చేస్తున్న ఈ విష ప్రచారం జరగదు. ఇప్పుడు డిజిటల్ ప్రూఫ్స్ ఉన్నాయండి. మీకు ఒక విషయం చెప్తాను, రాజశేఖర రెడ్డి గారు 2 కోట్లకే జీవో ఇచ్చాడని చెప్పి ఒక టాక్ ఉండేది. అవును, అంటే అది కరెక్టా నేను అనట్లేదు, అది కరెక్ట్ అనో రాంగ్ అనో నేను చెప్పట్లా. ఈ విషయంలో ఏం జరిగిందంటే 747 జీవోలు 2007లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని వచ్చింది సార్. అవును, అది ప్రూఫ్ తో వచ్చింది. ఇట్స్ కాల్డ్ డిజిటల్ ప్రూఫ్. అవును, ఎవిడెంట్రికల్ ప్రూఫ్ ఉంది కదా, డిజిటల్ ప్రూఫ్ అండి, డిజిటల్ ప్రూఫ్. 2007లో రాజశేఖర రెడ్డి గారి ఇష్యూ చేసిన జీవోలు వచ్చాయి. 2009 ఎలక్షన్ లో సిబిఎన్ గారు నేను అధికారంలోకి వస్తే ఈ 2 జీవోలు తీసేస్తాను, 7 కొండలు 2 కొండలుగా చేసేస్తాను, అన్య మతస్థులకి ఎంట్రన్స్ ఇచ్చేస్తానని చెప్పి మా కూటమిలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్న సాక్షాత్తు సిబిఎన్ గారు చెప్తున్నారు. అది మేము విన్నాం.
అవును. మేము 2019 నుంచి 24 వరకు వైసీపీ మీద పోరాడే క్రమంలో అనేక పర్యాయాలు రాజశేఖర రెడ్డి 2 కొండలే అన్నాడు, అందుకే పౌరాల గుట్లో పౌరం అయిపోయాడు అని అవును. నేను కాదు, జనసేనలో పనిచేసే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే జన సైనికులందరూ కూడా ఉవ్వెత్తున లేచి పోరాడారు. ఇప్పుడు మా పరిస్థితి అవును. ఏంటి చెప్పండి? అంటే మేము కూడా ఎల్లో మీడియా బాధితులం సార్, నేను వేరే అవును. విధంగా అంటలేదు. యా యా మేము కూడా ఎల్లో మీడియా బాధితులం. అది సార్. అయితే ఇక్కడ మరి అటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరే చెప్పారు స్వయంగా ఎల్లో మీడియా బాధితులు మేమని చెప్పి టీడీపీ యొక్క వాళ్ళ ప్రభావంలో పడిపోతున్నామని. సో అటువంటప్పుడు మరి అటువంటి చంద్రబాబు నాయుడిని మీ నాయకుడు మరో 15 ఏళ్ళు సీఎంగా చూడాలని అనుకోవడం అనేది మీరు దీన్ని అంగీకరిస్తారా ఒక జైన సైనికుడిగా, మీరు కానీ మీ ఇతర కొలీగ్స్ కానీ? ఏం జరుగుతుందనంటే జనసేన పార్టీకి మేము జాయిన్ అయ్యాం. మా నాయకుడు 2019లో ఎలక్షన్లోకి వచ్చారు. మేమంతా కూడా పోరాటం, అక్కడ 60-40 రిలేషన్ ఉంది టీడీపీకి వైసీపీకి, అందువల్లే వాళ్ళు ఇద్దరూ ఏకమైపోయి మమ్మల్ని ఓడించారు అనే ఒక మదన మాలోకి వచ్చింది. వాస్తవం. భారతదేశంలో ఇండియాలో 4 పార్టీస్ రిచెస్ట్ పార్టీస్ ఉన్నాయి సార్. బీజేపీ, డిఎంకే, టీడీపీ, వైసీపీ. డిఎంకే ఎక్కడ ఉందండి? డిఎంకే పార్టీ ఎక్కడ ఉంది సార్? తమిళనాడులో ఉంది సార్. అవును. బీజేపీ పార్టీ దేశమంతా ఉంది సార్. అవును. మరి మిగిలిన 2 పార్టీలు ఎక్కడ ఉన్నాయి సార్? ఆంధ్రాలో. మన ఆంధ్రప్రదేశ్, విజయవాడ బేస్డ్ పాలిటిక్స్ జరిగే ఆంధ్రప్రదేశ్, అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి సార్. ఆ రెండు అంత బలమైన పార్టీలు ఢీకోగల శక్తి మాకు ఉండాలి కదా సార్. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నన్ను నమ్మండి, నా వ్యూహం నాకుంది, ఇల్లేమో దూరంగా ఉంది, దారంతా గతుకులు, అసలే చీకటి గాఢాంధకారం అన్నాడు మా నాయకుడు. చేతిలో దీపం లేదన్నాడు. సర్లే మనం కూడా ఫాలో అవుదాం, తప్పే ఉంది. ఒకడు వచ్చాడు మనలో, ఆయన కొంచెం ఫైట్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ కాదు మూడో ప్రత్యామ్నాయం కూడా ఉండాలి ఈ రాష్ట్రంలో, ఆ పైన మేము ఉండాలి మా ఓడు అనే ఇదితో 94% ఆఫ్ ది కమ్యూనిటీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేశామండి. అవును, చేశారు. కరెక్ట్. నేను ఒప్పుకుంటున్నాను. 94% సార్, 94% ఆఫ్ ది కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారు విన్నతుగా ఉన్నాం. ఆయన బలం ఏమీ లేదు సార్, ఆయన బలం ఆయన కులం. ఇప్పుడు చెప్తున్నాం మేము క్లియర్ గా, పవన్ కళ్యాణ్ గారి బలం ఆయన కులం. ఆయన మతాలు లేవు, నేను హిందువుని, ఇవన్నీ పక్కనెట్టేయండి సార్. అదే ఓకే, ఆయన ఏదో ఒక ఎజెండాతో వెళ్తున్నారు, తప్పులేదు, మా నాయకుడు, ఆయన మేము ఏమి అనం. కానీ ఆయన గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆయన బలం ఆయన కులం. ఇంకో మర్యాద లేదు. అయితే పవన్ కళ్యాణ్కి కాపు కులం బలం తప్ప మర్యాద లేదు. ఏది లేదని నేను అంటలేదు సార్, మేజర్ ఫ్యాక్ట్. అదే అర్థమైంది నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోట్లు వేసినందుకు కాపులేనా, మిగతా వాళ్ళు వేయలేదా? అది కాదు. కాపులు ఒక్కలేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? మెజార్టీ వల్లే ఆయన మెజార్టీ వర్గం కాపు. ఈ కాపు కమ్యూనిటీ ఏం ఆశించామంటే, ఈయన తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయి పార్టీ అంతా కూడా సుప్తావస్థలో మొత్తం స్విచ్ ఆఫ్ చేసేసి ఉంది, పార్టీ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది పార్టీ. ఆ టైంలో మనోడు ఆదుకున్నాడు. ఏదన్నా అవకాశం ఉంటే మాకు కూడా ఒక అవకాశం ఇస్తారేమో, మాకు కూడా న్యాయం జరుగుద్ది. ఎందుకంటే గతంలో అన్యాయం జరిగిందని కాదు, మేము సాటిస్ఫై అవ్వలేదు. మీకు అర్థమవుతుందండి? జగన్ గారు కొన్ని స్కీమ్స్ మాకు ఇచ్చాడు, ఇవ్వలేదని మేము అంటలా. కానీ నవరత్నాల్లో కొన్ని స్కీమ్స్ మాకు అప్లై అయినాయి, అయినా సరే మేము సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే మా ఓడు వచ్చాడు, మా ఓడు ఇంకా మెరుగ్గా మాకు ఏదో చేస్తాడని మేము ఆశించాం. అంటే మెయిన్ కాపులు ఆశించింది రాజ్యాధికారం ఆశించారు మెయిన్ ఎక్కువగా. కాపులు రాజ్యాధికారం ఆశించాము. కాపు కమ్యూనిటీ ఇదివరకులా లేదు సార్. మేము ఇప్పుడు దేహి అనే పరిస్థితిలో లేము. మాలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, విద్యావంతులు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని రంగాల్లో బాగా టాలెంట్ గా ఉన్నారు, అన్ని రంగాల్లో పైకి ఎదుగుతున్న పరిస్థితిలో ఉన్నాం మేము. మేమేమి ఇదివరకులాగా దేహి అనే పరిస్థితిలో లేదు కాపు కమ్యూనిటీ. వెరీ పవర్ఫుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సార్. ఇండియాలో 27% ఉన్న ఏకైక ఓసీ కమ్యూనిటీ కాపు సార్. You take statistics. You go through the statistics of this country. ఇండియాలో 27% రూపాయలో పావలా ఉంది సార్. మేము ఉన్నాం సార్.
మేమేమంటున్నామంటే మా అన్ననే అన్నా మనం 15 ఏళ్ళ జెండా మోస్తా 20 ఏళ్ళు మోస్తా అనక్కర్లేదన్నా, మీ వ్యూహం మార్చండి, ఫైట్ చేద్దాం, ఎందుకు అవదో చూద్దాం అనే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది, జనసేన పార్టీలో 3,000 మందికి పోస్టులు వచ్చాయి అంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరిలో తెలుగుదేశం బినామీలు. అదే కదా. తెలుగుదేశం పార్టీ జనసేన కంటే వాళ్ళకి ఒప్పుకున్నారు తప్ప నిజంగా జన సైనికులకు వచ్చినాయా చెప్పానండి. లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నామంటే పార్టీని స్ట్రెంగ్తెన్ చేయండి సార్, కాన్సన్ట్రేషన్ చేయండి సార్, పార్టీ మీద మీరు దృష్టి పెట్టండి సార్, పార్టీని బలోపేతం చేయండి సార్. మేము ఉన్నాం ఇక్కడ పార్టీలో 10 సంవత్సరాల నుంచి టైం స్పెండ్ చేసాం, ఆర్థికంగా కష్టాలు పడ్డాం, ఫైట్లు చేసాం, కేసుల్లో ఇరుక్కున్నాం సార్, సోషల్ మీడియాలో కేసులు కూడా ఫేస్ చేసాం. కొంచెం మీరు మీ రూట్ మార్చండి సార్. జై చంద్రబాబు అంట కాదండి, బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు అని మేము అనుకున్నాం సార్, మా అన్న సార్ మీరు అంటున్నాం. ఇప్పుడు కూడా మా అన్నగారు ఆయన. మేము ఆయన ఎందుకు డిబేట్ చేస్తామంటే ఆయనతో కలిసి మాట్లాడటం కానీ పార్టీలో వ్యూస్ షేర్ చేసుకోవడం కానీ లేదు. ఇంకో విషయం సార్, జనసేన పార్టీ కొంతమంది నాయకులకి ఫైనాన్షియల్ రిసోర్స్ గా మారిపోయింది. ఇది ఆయన తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎవరికంటారు? జనసేన పార్టీ అనేది కొంతమందికి, ఎవరికంటే తెలుగుదేశం బినామీలకి. ఇప్పుడు జనసేన పార్టీని ఆపరేట్ చేసేవాళ్ళు, కాన్స్టిట్యున్సీస్ లో జనసేన పార్టీని రన్ చేసేవాళ్ళు, జనసేన నాయకులు పక్కనెట్టి పనిచేసుకునే వాళ్ళు అందరూ తెలుగుదేశం బినామీలే కదా సార్. వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ రిసోర్స్ అయిపోయింది మా పార్టీ వాళ్ళకి. కష్టపడిన